హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా అందరికీ నమస్కారం. ఈ కొత్త ఛానల్ని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. చిన్న సబ్స్క్రైబ్ ఇచ్చి లైక్ ఇవ్వండి. ఖచ్చితంగా మీకు నచ్చిన స్టోరీస్తో మేము ముందుకు వస్తాను. ఫస్ట్లీ, నిన్న అప్లోడ్ చేసిన నీ కౌగిల్కై పార్ట్ 1, 2, 3 ఒకే దాంట్లో అప్లోడ్ చేశాను. అది చూస్తే పార్ట్ 4 చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. ఇక స్టోరీలోకి వెళ్తే, దగ్గరికి లాక్కున్న శశి సిగ్గుపడుతూ ఉంటుంది. అభి దగ్గరికి రావద్దు అని చెబుతూ ఉంటుంది. అభి దగ్గరగా వస్తూ ఉంటాడు. అభిని నెట్టి వెళ్ళిపోతుంది శశి. హే శశి, ఇది నీకు న్యాయమేనా? నువ్వే దగ్గరగా రమ్మంటావు, మళ్ళీ వెళ్ళమంటావు. రాక్షసి అని అభి ప్రేమగా అంటూ ఉంటాడు. అయితే ఈ రాక్షసిని పట్టుకో చూద్దాం అని వెళ్ళిపోతుంది శశి. వెంటనే అభి ఇలా అంటాడు, నీతో మాట్లాడడానికి ఆప్షనే లేదా? నీకు కాల్ చేయాలంటే ఎలా అని అభి అనగానే శశి వెనక్కి తిరిగి ఇలా అంటుంది, నిన్ను గోడ దగ్గరికి తీసుకొచ్చింది నువ్వు ఎక్స్పెక్ట్ చేసింది ఇవ్వడానికి కాదు. కాల్ ఎలా చేయాలో మార్గం వెతికి అక్కడ గోడ మీద పెట్టాను, చూడు. గోడ వైపు చూస్తే నీకే అర్థమవుతుంది అని అనగానే శశి వాళ్ళ నానమ్మ నెంబర్ రాస్తుంది గోడ పైన. అంటే శశికి మొబైల్ ఉండదు. ఎందుకంటే వాళ్ళ చదువు పూర్తవగానే పై చదువులకు సిటీకి వెళ్ళాలనుకుంటుంది కదా శశి. అప్పుడు వాళ్ళ నాన్న కొనిద్దామని తనకి ఇంకా మొబైల్ తీసివ్వడు. వాళ్ళ నానమ్మ నెంబర్ అయితే ఎవరికి డౌట్ రాదనేసి శశి వాళ్ళ నానమ్మ నెంబర్ అభికి ఇచ్చి వెళ్తుంది. ఇక ఎవరి ఇంటికి వాళ్ళు చేరుకుంటారు. రాత్రి సమయం శశి వాళ్ళ నాన్న కృష్ణప్రసాద్ ఇలా అంటూ ఉంటాడు శశిని, శశి, ఈ మధ్య నువ్వు ఏంటి తేడాగా అనిపిస్తున్నావు అని శశిని డైరెక్ట్గా అడుగుతాడు. అంటే నాన్న, ఎలా అనిపిస్తున్నాను మీకు అని శశి వెంటనే అంటుంది. కాదమ్మా, ఏదో అయోమయంలో ఉన్నట్టు అనిపిస్తున్నావు అని అడిగాను అని కృష్ణప్రసాద్ అంటాడు. నాన్న, ఇన్ని రోజులు ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, కొంచెం టెన్షన్గా అనిపించింది. అందుకే కాస్త నీరసంగా టెన్షన్గా కనిపించాను. ఈ రోజుతో ఎగ్జామ్స్ కూడా పూర్తయి నాన్న అని చెబుతుంది శశి. అవునా అమ్మ, చాలా మంచిది. ఇక ఇప్పటి నుంచి కాలేజీకి వెళ్ళనవసరం లేదా అని అంటాడు వాళ్ళ నాన్న. లేదు నాన్న, రేపు ఒక్కరోజు లాస్ట్ డే, మేము వెళ్ళి అందరం కలిసి వస్తాం, ఫ్రెండ్స్ కూడా అని అంటుంది శశి. సరే, త్వరగా వెళ్ళి వచ్చేయి. ఇక నుంచి సీట్ కోసం ట్రై చేయడానికి చదువుకుందు, ఏదైనా కోచింగ్ ఇప్పిస్తాను అని వాళ్ళ నాన్న అంటాడు. సరే నాన్న, ఓకే అని వెళ్ళి పడుకుంటుంది శశి. రాత్రి 10. శశికి నిద్ర పట్టదు. అభికి కాల్ చేయమని చెప్పాను, కానీ నాకు భయంగా ఉంది. అభి అసలు ఏ టైంకి కాల్ చేస్తాడో? నానమ్మ ఫోన్ ఎక్కడుందో? ఫస్ట్ నానమ్మ దగ్గరికి వెళ్ళాలి అని మనసులో అనుకుంటుంది శశి. నానమ్మ అనుకుంటూ శశి వెళ్తుంది. ఏంటే అలా అరుస్తావు? నెమ్మదిగా పిలవచ్చు కదా, ఇక్కడే కదా, నా చెవులు పగిలిపోతున్నాయి అని అంటుంది వాళ్ళ నానమ్మ కమలమ్మ. ఇది కాదే, నీకు వినిపించదు కదా, అందుకని అరిచాను. ఇక అరవన్లే. నానమ్మ, అన్నం తిన్నావా అని అడుగుతుంది శశి. అబ్బా, నా అన్నం గురించి నువ్వు బాగా అడుగుతున్నావు. ఏం కావాలమ్మా? నా పెన్షన్ అయితే ఇంకా రాలేదు, ₹1 కూడా లేదు నా దగ్గర అని అంటుంది వాళ్ళ నానమ్మ. అమ్మా, నీ పెన్షన్ డబ్బులు నాకేం వద్దులేవే అని శశి అంటుంది. మరి ఎందుకు వచ్చావే నైట్ పూట అని వాళ్ళ బామ్మ కమలమ్మ అంటుంది. అనగానే, అత్తకు ఫోన్ చేసావా నువ్వు అని అంటుంది శశి. చేయలేదు, ఏమైంది? అయ్యో, అత్త నాన్నకి ఫోన్ చేసి అమ్మ మాట్లాడలేదు అని చెప్పింది. నువ్వెందుకు మాట్లాడట్లేదే అత్తయ్యతోటి అని అడుగుతుంది. ఓసి నీ బడవ, నేనెందుకు మాట్లాడట్లేదు అత్తయ్యతోటి?
అంటూ ఫోన్ చిన్నగా తీసుకుంటుంది శశి. ఇంతలో వాళ్ళ బామ్మ అంటుంది, సరే ఫోన్ కలుపు, నేను మాట్లాడుతాను అని అనగానే శశి ఇలా అంటుంది, వద్దులేవే, 10 అయింది కదా, అత్త పడుకుంటుంది, రేపు పొద్దుగాల ఫోన్ చేసి మాట్లాడుతూ అని అంటుంది శశి. సర్లే, పొద్దుగాల ఫోన్ చేస్తా అని అనగానే వాళ్ళ బామ్మ, నానమ్మ కాసేపు నీ ఫోన్లో ఏదైనా చూస్తాను, గేమ్ ఆడుకుంటాను అని అంటుంది. వద్దే, మీ నాయన చూసిండంటే సంపుతాడు, ఫోన్ ఎందుకు ఇచ్చినావు అని అని అంటుంది. లేదు నానమ్మ, నేను ఇక్కడే ఆడుకుంటాను ప్లీజ్ అని అంటుంది శశి. సరే ఆడుకొని ఆడబెట్టు అని అంటుంది వాళ్ళ నానమ్మ. వెంటనే అంటుంది, ఎక్కువసేపు వత్తకే, మీ నాన్న చూసిండంటే తిడతాడు అని అంటుంది. ఏం వత్తనులేవే, నువ్వు పడుకో అని శశి అంటుంది. మరోవైపు అభి వెయిట్ చేస్తూ ఉంటాడు. నెంబర్కి కాల్ చేస్తే ఎవరైనా లిఫ్ట్ చేస్తే నా పరిస్థితి ఏంటి, తనైనా కాల్ చేస్తే బాగుండు అని అనుకుంటాడు అభి. అంతలో శశి కాల్ చేస్తుంది. అసలు శశి కాల్ చేయగానే ఏం మాట్లాడుతుంది, తను మాట్లాడేటప్పుడు ఎవరైనా చూసారా లేదా అని తదుపరి ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఒకవేళ మీకు ఈ ఎపిసోడ్ నచ్చినట్టయితే చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎపిసోడ్ 5 అని కామెంట్ చేయండి.